మన పూర్ణిమ సిల్క్స్ లో కాదాంబరి కలెక్షన్స్ స్వచ్ఛమైన కంచి పట్టు చీరలు వివరాలకు కాల్ చేయండి. నమస్కారం, నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్ని. ఈ ఫ్యాటీ లివర్ ప్రాబ్లమ్స్ అండి, గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్, గ్రేడ్ 2 ఫ్యాటీ లివర్ అని చెప్పేసి లివర్లో ఎందుకు ఇంత ఫ్యాట్ అక్యూములేట్ అయిపోతుంది? అసలు ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు ఉండాల్సిన దానికంటే 4 కేజీలు 5 కేజీలు బరువు ఎక్కువ ఉన్నా, ఎక్స్ట్రా బరువు ఉన్నా, ఏది కొద్దిగా లైఫ్ స్టైల్ బాగపోయినా ఫస్ట్ మన లివర్లో ఫ్యాట్ అనేది అక్యూములేట్ అయిపోతుంటుంది. ఎందుకు అలాగ అక్యూములేట్ అయిపోతుంది ఫ్యాట్? ఫ్యాటీ లివర్ అనేది తగ్గించుకోవడానికి మనం ఏం చేయాలి? ఏం చేస్తే ఫ్యాటీ లివర్ అనేది నార్మల్ అవుతుంది అని చాలామంది ఆల్మోస్ట్ అండి, ఒబేసిటీ అని మన దగ్గరికి ఎవరు వచ్చినా, ఒబేసిటీ అనే కాదు, డయాబెటిక్ హైగా ఉందని వచ్చినా, ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ అని వచ్చినా, ఫస్ట్ వాళ్ళలో మనం లిపిడ్ ప్రొఫైల్ అండ్ లివర్ ఫంక్షన్ టెస్ట్ చేయించినప్పుడు సో కంపల్సరీ మనకి కంపల్సరీ గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్. ఇప్పుడు మనం పెల్విక్ స్కానింగ్ చేయించామనుకోండి, అబ్డామిన్ స్కానింగ్, సో దాంట్లో కంపల్సరీ లాస్ట్ ఎండింగ్లో గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్, గ్రేడ్ 2 ఫ్యాటీ లివర్, లేదంటే మనం లిపిడ్ ప్రొఫైల్ చేసిస్తే ఖచ్చితంగా కొలెస్ట్రాల్ కొద్దిగా ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయని చెప్పేసి, సో లివర్ ఫంక్షన్ టెస్ట్ చేస్తే బిల్రూబిన్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి, ఏదో ఒక లెవెల్లో అబ్నార్మల్ ఖచ్చితంగా ఉంటుంది. అసలు మేము తినే ఫుడ్ బాగానే ఉంది, అంతా బాగానే ఉంది, ఎందుకు మేడం ఇంత ఈ లెవెల్స్ ఇలా ఉన్నాయి? మాకు ఏ టెస్టులు చేయించుకోవాలన్నా ఫస్ట్ మాకు భయం వేస్తుంది. చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ మధ్యకాలంలో టెస్టులు చేయించుకోవడానికి ముందు దేవుడు ముక్కొని పోతున్నాం. అవునా కదా, టెన్షన్. ఆ టెస్టుల రిపోర్ట్లు చూడడానికి ముందు కూడా ఎగ్జామ్ రిజల్ట్స్ కూడా అంత దీర్ఘంగా చూడట్లేదు. టెస్ట్ రిపోర్ట్స్ వచ్చినప్పుడు బాగా ముక్కొని బాగున్నాయి, పర్ఫెక్ట్ ఉన్నాయి, అప్పుడు హ్యాపీగా ఉంటాం. ఎందుకు అంత భయం? ఎందుకు? ఎగ్జామ్కి మనం పర్ఫెక్ట్గా ముందు నుంచి చదువుకొని వచ్చినట్టే, మనం కాలేజ్ స్టార్ట్ అయినప్పటి నుంచి, స్కూల్ స్టార్ట్ అయినప్పుడు చదువుకుంటూ మంచి చదువుకొని వచ్చినట్టే ఎగ్జామ్ రిజల్ట్స్ గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే డెఫినెట్గా మంచిగా వస్తాయని మనకు నమ్మకం ఉంటుంది. ఎగ్జాక్ట్లీ హెల్త్ రిపోర్ట్స్ కూడా అలాంటివే. మనము ఎగ్జామ్కి ఒక 4 రోజుల ముందు చదువుకుంటే భయం ఉంటుంది ఖచ్చితంగా. ఆ భయంతో మనం రాసిన ఎగ్జామ్ రిజల్ట్స్ డెఫినెట్గా అబ్నార్మల్గానే వస్తాయి. అంటే ఫెయిల్ అవ్వడమో, అటు ఇటు అవ్వడమో జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడే ఎగ్జాంపుల్ పిల్లలకు మనం చెప్తున్నాం కదా, ముందే చదవాలి, ముందే చదవాలి, ముందే చదవాలి. అలాగే హెల్త్ కూడా మనం ఏదో 4 రోజులు టెస్టులు చేయించుకున్న 4-5 రోజుల ముందు నుంచి మనం మంచిగా పడుకోవడము, హెల్తీ ఫుడ్ తినడం మాత్రం చేయకండి దయచేసి. హెల్త్ అనేది ఎగ్జామ్లో ఫెయిల్ అయినా మళ్ళీ రాస్తే పాస్ అయిపోతాం. బట్ హెల్త్ పరంగా రిపోర్ట్స్ అబ్నార్మల్గా వస్తూనే 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 ఉంటే మనం సెట్ చేసుకోవడం చాలా కష్టం. అలాగా ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో బేసికలీ హెల్త్ అనేది ఎప్పుడు మనం రెగ్యులర్గా యోగా చేసుకోవడము, టైంకి ఫుడ్ తినడము, తొందరగా పడుకోవడము, అండ్ ప్రాణాయామ చేసుకోవడము, పాజిటివ్గా ఉండము, ఇవన్నీ మనం ప్రతిరోజు చేయించామనుకోండి, ప్రతిరోజు ఉన్నాయనుకోండి, 6 నెలలకు ఒకసారి, ఒక సంవత్సరం ఒకసారి టెస్టులు చేస్తాం కదా, ఆ టెస్టులు చేసినప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. నా టెస్టులు ఎప్పుడు రిపోర్ట్లు నార్మల్గానే వస్తాయి, ఎందుకంటే నేను ఎప్పుడు హెల్తీగానే ఉంటాను, నా నమ్మకం ఉంటుంది. కాబట్టి సో కంపల్సరీ హెల్తీగా అనేది ఎప్పుడు బోర్ కొట్టకూడదు, హెల్తీగా ఎప్పుడు ఉండాలి. ఈరోజు బాగుండి రేపు బాగలేకుండా ఉన్నాం అనుకోండి, హెల్త్ అనేది పాడవుతుంది, ఆర్గాన్స్లో అన్ని ఫ్యాట్ అక్యుములేట్ అయిపోతుంది, షుగర్ వచ్చేస్తుంది, బీపీలు వచ్చేస్తాయి, అన్నీ వచ్చేస్తాయి. కాబట్టి హెల్త్ పరంగా నేను చెప్తున్నాను, ఫ్యాటీ లివర్ ప్రాబ్లం ఎవరికైతే ఉన్నదో వాళ్ళు మాత్రం ప్రతిరోజు బూడిద గుమ్మడికాయ ముక్కలు 4 ముక్కలు, కీరా ముక్కలు 4 ముక్కలు, చిన్న అల్లం ముక్క, పుదీనాకులు 10 ఆకులు, ఒక గ్లాస్ నీళ్ళు వేసి మిక్సీ పట్టేసి గుజ్జంతా పిండేసి ప్రతిరోజు జ్యూస్ తాగండి. ఫ్యాటీ లివర్కి బెస్ట్ జ్యూస్ అండి. ఫ్యాటీ లివర్ గ్రేడ్ 1 కానీ గ్రేడ్ 2 కానీ ఎవరికైతే ఫ్యాటీ లివర్ ఉంటుందో, ఒబేసిటీ ఎక్కువగా ఉంటుందో, థైరాయిడ్ ఉంటుందో, ఏ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, బికాస్ వెయిట్ వల్ల ఇవన్నీ వస్తాయి మనకి బేసికల్లీ. ఆ వెయిట్ని తగ్గించుకుంటూ లివర్ని డీటాక్స్ చేసుకోవడానికి, బాడీ హెల్తీగా ఉండడానికి, మెటబాలిజం స్పీడ్ అవ్వడానికి ద బెస్ట్ జ్యూస్ బూడిద గుమ్మడికాయ ముక్కలు. స్కిన్ తీసేసేయాలి, విత్తనాలు తీసుకొని జస్ట్ 3 ముక్కలే జ్యూస్ చేయమన్నాం కదా, ఎంత కాయ వేస్తుంటారు అలా కదా, 3 ముక్కలు చాలు. కీరా ముక్కలు 4 ముక్కలు, పుదీనాకులు 10-15 ఆకులు వేసి, ఒక గ్లాస్ నీళ్ళు వేసి, చిన్న అల్లం ముక్క వేసుకోవచ్చు, మిక్సీ పట్టేసి పిప్పంతా పిండేసి డైలీ ఒక జ్యూస్ తాగండి, ఒక గ్లాసు జ్యూస్. డెఫినెట్గా ఈ జ్యూస్తో పాటు మార్నింగ్ పూట జావ తాగడము, రాగి పిండి, జొన్న పిండి, సజ్జ పిండి మూడింటిని కలిపి పెట్టుకోండి, పావు కేజీ, 15 రోజులు 20 రోజులు వస్తాయి. దాన్ని జావలాగా కొన్ని పంకిన్ సీడ్స్, వాటర్మెలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ వేసుకొని మంచిగా జావ చేసుకొని పొద్దున్నే ఈ జ్యూస్ తాగిన ఒక అరగంట తర్వాత జావ తాగండి. లంచ్కి వచ్చాక బ్రౌన్ రైస్, ఆకుకూరలు ఎక్కువగా, వెజిటబుల్ కర్రీ, పప్పు కూడా. నేను గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ కానీ వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు కానీ పప్పు తినచ్చు, బట్ పప్పు కూడా రోజు ఒకే పప్పులా కాకుండా కందిపప్పు, పెసరపప్పు, ఎర్రపప్పు, మసూర్ దాల్ అంటారు కదా, ఈ మూడింటిని కలిపి పెట్టండి. 3 పప్పుల్ని కలిపి వండండి, ఇంతే పప్పు ఎక్కువ ఆకుకూరలు వేసి చేయండి. అది లంచ్. ఈవినింగ్ 4-5 మధ్యలో కొత్తిమీర, పుదీనా, 2 లవంగాలు, ఇంత దాల్చిన చెక్క ముక్క వేసుకొని లైట్గా మరించుకొని ఫిల్టర్ చేసుకొని కొద్దిగా పసుపు కలుపుకొని తాగండి. డిన్నర్ కూడా ఎర్లీగా జొన్న రొట్టె కానీ రాయి రొట్టె కానీ ఇంతే అండి. దీంతో పాటు యోగా రెగ్యులర్గా చేసుకోండి. డెఫినెట్గా చెప్తున్నాను, ఈ ప్రాసెస్ చేస్తూ స్లీప్ పర్ఫెక్ట్గా ఉంటే డెఫినెట్గా ఫ్యాటీ లివర్ ప్రాబ్లం 100% తగ్గుతుంది. మనం ఏంటి మేడం ఇవన్నీ యాడ్ చేయగలుగుతాం మేడం, ఒక ట్యాబ్లెట్ ఏదైనా చెప్పండి వేసేసుకుంటామంటే, ట్యాబ్లెట్ అనేది పర్మనెంట్ సొల్యూషన్ కాదండి. అసలు అలా ఏ డాక్టర్కైనా తెలిసిన విషయం, అది జీవితాంతం వేసుకోవాల్సి వస్తుంది ఖచ్చితంగా. సో అవసరమా మనకి ఒక ట్యాబ్లెట్ ఇంత బాడీని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఏముంది? మనం హెల్దీగా
మనం ఒకవేళ లైఫ్ స్టైల్ మార్చుకోలేకపోతున్నాం, నిద్ర సెట్ చేసుకోలేకపోతున్నాం, తిండి మార్చుకోలేకపోతున్నాం, డెఫినెట్గా టాబ్లెట్ మీద ఆధారపడాల్సిందే. లేదు, ఓవరాల్గా మనం హెల్దీగా ఉంటున్నాం, ఎర్లీగా లెగుస్తున్నాం, వాకింగ్ కానీ రన్నింగ్ కానీ తింటున్నాం, ప్రాణాయామం చేస్తున్నాం, యోగాసనాస్ చేస్తున్నాం, పాజిటివ్గా ఉంటున్నాం, టైంకి ఫుడ్ తింటున్నాం, జ్యూసెస్ తాగుతున్నాం, హెల్దీ ఫుడ్స్. నేను వెజిటబుల్స్లో కూడా ఫ్యాటీ లివర్కి సొరకాయ, బీరకాయ, బెండకాయ, బీట్రూట్ అండ్ క్యారెట్, బీన్స్, వీటన్నిటిని మనం రెగ్యులర్గా వెజిటబుల్స్ తీసుకుంటూ ఉండాలి. అంటే ఇప్పుడు వెజిటబుల్స్ అంటే పావు కేజీ తీసుకొచ్చి నలుగురికి అదే కూర చేసి పెడుతుంటే ఇంత కూడా రాదు కూర. ఒక ఆల్మోస్ట్ కేజీ తెచ్చుకోవాలి వెజిటబుల్స్, మంచిగా వండుకోవాలి. దానిలోకి బయట ఫుడ్లకి, జంక్ ఫుడ్లకి, దేనిలోకి వెజిటబుల్స్ చాలా కాస్ట్లీ అయిపోవడం కష్టం అయిపోతుంది. ఒక పూట బయటికి వెళ్ళి వస్తే ఆ ఒక పూట తినే ఫుడ్ నెలసరంతా వెజిటబుల్స్ వచ్చేస్తాయి మనకి. హెల్త్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఫ్యాటీ లివర్ ప్రాబ్లమ్స్ చాలామంది ఫేస్ చేస్తున్నారు. కాబట్టి స్పెషల్లీ చెప్తున్నాను, లైఫ్ స్టైల్ మార్చుకుందాం, హెల్తీగా ఉందాం అండ్ యోగా చేసుకుందాం, ఫుడ్ మంచిగా తీసుకోవాలి, టైంకి తీసుకోవాలి, లిమిట్గా తీసుకోవాలి. లివర్ కూడా సెల్ల సమూహం, కణాల సమూహం ఇది. సో అది డీటాక్స్ అవ్వాలంటే మనము సెల్ని అంతా క్లీన్ చేసుకోవాలి, డిటాక్స్ చేసుకోవాలి. సో ఈ డిటాక్స్ అవ్వాలంటే మనం రెగ్యులర్గా మనం తినే ఫుడ్, తాగే వాటర్ కూడా గంటకి కొద్ది వాటర్ తాగడం. ఒకటేసారి లీటర్ కాకుండా గంట కొద్ది వాటర్ తాగడం, మంచి ఫుడ్ తినడం, లైఫ్ స్టైల్ మార్చుకోవడం, రెగ్యులర్గా యోగా ప్రాణాయామం చేసుకుంటే డెఫినెట్గా ఫ్యాటీ లివర్ ప్రాబ్లమ్స్ నార్మల్ అయ్యి, బరువు ఉంటే బరువు తగ్గి, థైరాయిడ్ కానీ, బీపీ కానీ, షుగర్ కానీ అన్ని కంట్రోల్లోకి వస్తాయి. సో ఖచ్చితంగా చేయండి, హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. నమస్కారం. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.